ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎమ్మెల్యేల తీరు మీద ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎమ్మెల్యేల తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విసిగిపోయారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా గట్టిగానే చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటున్నారు ముఖ్యమంత్రి. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొంతమంది ఎమ్మెల్యేల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు ఆయన. ప్రతి ఒక్కరి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఉంది అన్నారు ముఖ్యమంత్రి. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఫైల్కి ఎంత టైం తీసుకుంటున్నారు లెక్కలున్నాయి అన్నీ చెప్పుకొచ్చారు ఆయన. పనుల్లో మంత్రులు వేగం పెంచాలంటున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో గతంలో కూడా చెప్పుకొచ్చిన సందర్భం, గతంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఇండివిజువల్గా మాట్లాడిన సందర్భం ఉంది. వాళ్ళ నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎటువంటి అలసత్వం ప్రదర్శించడం జరుగుతోంది, లేకపోతే ఎటువంటి ఇష్యూస్ని వాళ్ళు లేట్ చేస్తున్నారు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భం ఉందని కూడా గతంలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడే ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి గతంలో మంత్రులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది, ఎమ్మెల్యేల తీరు గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ తీరు, మరి ముఖ్యంగా కొంతమంది నలుగురు ఎమ్మెల్యేలు రీసెంట్ టైమ్స్లో వాళ్ళ తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఎటువంటి యాక్షన్లోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి, దాంతోపాటు పార్టీ ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తుంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు ఎమ్మెల్యేల తీరుతో విసిగెత్తిపోయిన ముఖ్యమంత్రి ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తున్నారు, పార్టీ ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది, ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది పార్టీ? ఈరోజు కేబినెట్ కొంత వేడిగానే చర్చ జరిగింది. ప్రభుత్వం పరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో కొంత చర్చ జరిగిన తర్వాత దాదాపుగా ఒక గంట సమయం మాత్రం, అంటే ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు కేబినెట్ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గానే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన చాలా అసహనం వ్యక్తం చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వరుసగా ఇటీవల జరుగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారాలు, ఎమ్మెల్యేల రాశిలీలలు కావచ్చు, ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు కావచ్చు, ఎమ్మెల్యేల దాడులు కావచ్చు, నిన్న రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు, అక్కడ అధికారుల మీద దాడులు చేయడం, అధికారుల్ని వ్యాన్ లో ఎక్కించుకుని దాదాపుగా గంట పాటు ఏకంగా దాడి చేస్తూ తీసుకువెళ్ళడం, ఎన్ని అంశాలు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తలనొప్పి చూస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల వ్యవహారంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే చెప్పారు. గతంలో కొన్ని ఎమ్మెల్యేలకు నేరుగా పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడున్న వర్గపోరుని ప్రోత్సహించడం కావచ్చు, లేకపోతే ఆక్రమణలు, తర్వాత చాలా కంప్లైంట్స్, తర్వాత ఇసుక దోపిడీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆయన ఇప్పటికే చాలా మందిని హెచ్చరించారు. బట్ వరుసగా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఒక నలుగురు ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తెచ్చిన ప్రయత్నం అయితే చేశారు. చివరికి ఆ ఎమ్మెల్యే ఎవరైనా సరే మీరు కేసులు కట్టండి అని చెప్పేంత స్థాయికి ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అట్ ది సేమ్ టైం మంత్రుల వ్యవహారం మీద కూడా ముఖ్యమంత్రి ఈరోజు చాలా సీరియస్ గానే మాట్లాడారు. ఫైళ్ల వ్యవహారం, ఫైళ్లలో అలసత్వం ప్రదర్శించడం, ప్రధానంగా కొందరు మంత్రుల మీద వస్తున్న ఫిర్యాదులు, వాళ్ళు చేస్తున్న ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ ని కొంత మాకు కవర్ చేయాలనే ఒత్తిడి తేవడం, కొంతమంది ఎంప్లాయీస్ ఏకంగా నిన్న మొన్న అగ్రో సంబంధించిన ఎండి సిఎస్ కి ఏకంగా ఒక లేఖ రాశాడు. ఆయన క్లియర్ గా ఒక మంత్రి మీద ఏకంగా లేఖ రాసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చిన సంవత్సరంన్నర లోపలే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి. చంద్రబాబు పదే మొన్నటి వరకు చెప్పారు, ఇక లాభం లేదు, మనం చేస్తుంటే వినే పరిస్థితి లేకపోతే ఇక తాను చేయాలనుకున్న పనులు తాను సీరియస్ గా చేసే దిశగా వెళ్తాననేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు. సో ఆ దిశగానే ఈరోజు కొంత మంత్రులు కూడా గట్టిగా క్లాస్ పీకిన పరిస్థితి అయితే ఉంది. మంత్రులకి క్లియర్ గా చెప్పారు, మీ జిల్లా మంత్రులుగా మీరేం చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న ఈ వ్యవహరిస్తున్న తీరును పట్ల మీరు ఎందుకు గమన ఉంటున్నారు అనే దాని మీద కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద దాదాపుగా
రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మీద ఈ ఆహారాల మీద కొంత కంప్లైంట్స్ రావడం, ప్రభుత్వం సీరియస్ గా ప్రభుత్వం ఒక నివేదికలు తెప్పించుకోవడం, ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కొంత ఘాటుగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మంత్రులుగా మీరు మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను కట్టడి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీ మీద ఉంది. మీరు కూడా సరిగా పనిచేయడం లేదు. మీరు ఫైల్స్ ఆహారంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంబంధించిన ఆహారంలో మీరు ఎక్కడా ప్రాపర్ గా ప్లానింగ్ లేదు అనే ఒక ఇష్యూస్, అలాగే కొంతమంది మంత్రులు చేస్తున్న కొంత ఇబ్బందికరమైన అంశాలు, అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న అంశాల మీద కూడా ఆయన ఘాటుగానే మాట్లాడినట్టుగా ఉంది. ఇంకొంత సమాచారం అయితే రావాలి. ఇప్పుడే కేబినెట్ ముగిసింది కాబట్టి కొంత సమాచారం అయితే రావాలి. పూర్తిగా అసలు ఏం జరిగింది, ఇంకా ఎవరెవరి గురించి ఏమైనా పర్టికులర్ గా కొంతమంది పేర్లు ఏమైనా ప్రస్తావనకు వచ్చిందా అనే అంశం మీద కూడా కొంత డీటెయిల్స్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం చంద్రబాబు ఇటు ఎమ్మెల్యేల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటున్నారు ఆయన. ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటున్నారు ముఖ్యమంత్రి. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు ఆయన. ప్రతి ఒక్కరి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం వహిస్తున్నారన్నారు చంద్రబాబు. ఒక్కొక్క ఫైల్కి ఎంత టైం తీసుకుంటున్నారో లెక్కలున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. పనుల్లో మంత్రులు వేగం పెంచాలంటున్నారు ముఖ్యమంత్రి.